అసలు థర్మోడైనమిక్స్కి హీట్ ట్రాన్స్ఫర్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు థర్మోడైనమిక్స్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది అస్తమానం యూజ్ చేసే ఒక టర్మ్. కానీ కానీ అందులో మనం కేవలం అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, లేకపోతే ఒక సిస్టంలో ఒక ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ఇంకో ఈక్విలిబ్రియం స్టేట్కి వెళ్ళడానికి ఎంత అమౌంట్ కావాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడ కూడా మీకు ఒక టైం రెఫరెన్స్ అనేది ఉండదు. హౌ లాంగ్ అనే రెఫరెన్స్ అనేది మాత్రం ఉండదు. ప్రాసెస్ జరుగుతుంది, ఒక ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ఇంకో ఈక్విలిబ్రియం స్టేట్కి వెళ్తుంది. కానీ ఎంత టైం పట్టింది, హౌ మచ్ టైం, ఎవరికి తెలియదు. హౌ లాంగ్ ద ప్రాసెస్ విల్ టేక్, దాని గురించి అస్సలు మాట్లాడదు థెర్మోడైనమిక్స్. బట్ హీట్ ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే టైం. ఎంత టైంలో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ జరగడానికి ఎంత టైం అనేది మనకి ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేసి కుకింగ్ అప్లయన్సెస్, రైస్ కుక్కర్స్, రేపు మీరు డిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఆ రేట్ హీట్ ట్రాన్స్ఫర్ తెలియంది ఎలా డిజైన్ చేస్తారు, ఎలా ఒక కమర్షియల్ ప్రోడక్ట్ ని బయటకు తీసుకొస్తారు. సో ఈ సైన్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ లో ఉండే బేసిక్ త్రీ మెకానిజమ్స్ ఏంటంటే, ఒకటి కండక్షన్, ఇంకోటి కన్వెక్షన్, ఇంకోటి రేడియేషన్. సో ఈ త్రీ. ఫస్ట్ ఒక కండక్షన్కి వచ్చాం అనుకోండి. కండక్షన్లో ఏముంటుంది, ఒక సాలిడ్ నుంచి ఇంకో సాలిడ్కి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది, దాన్ని కండక్షన్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, కండక్షన్లో ఏంటంటే ఒక సాలిడ్లో ఉండే హైలీ ఎనర్జెటిక్ పార్టికల్స్ పక్కన ఉండే లెస్ ఎనర్జెటిక్ పార్టికల్స్ కి ఎనర్జీని ఎప్పుడైతే పాస్ చేస్తుందో, ఆ పార్టికల్స్ లో ఉండే ఇంట్రాక్షన్ వలన కండక్షన్ జరుగుతుంది. కన్వెక్షన్ అనేది ఏంటి? కన్వెక్షన్ అనేది ఫ్లూయిడ్ టు ఆర్ సాలిడ్ టు ఫ్లూయిడ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కన్వెక్షన్ అనేది ఏంటంటే ఒక హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సాలిడ్ సర్ఫేస్, నాట్ సాలిడ్, సాలిడ్ సర్ఫేస్ అంటున్నాం. ఆ సర్ఫేస్ నుంచి పక్కన ఉండే ఒక ఫ్లూయిడ్, ఇట్ కుడ్ బి ఎయిర్, ఇట్ కుడ్ బి వాటర్, బి గ్యాస్, ఏదైనా అయ్యి ఉండొచ్చు. అది దట్ కుడ్ బి ఇన్ మోషన్ ఆర్ ఇట్ కుడ్ బి స్టిల్, ఏదైనా ఎలాగైనా ఉండొచ్చు. సో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే కంబైన్డ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కండక్షన్ ఉంటుంది ప్లస్ ఫ్లూయిడ్ మోషన్ ఉంటుంది. రేడియేషన్, రేడియేషన్ అనేది ఏంటంటే ద ఎనర్జీ ఎమిటెడ్ బై మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లేకపోతే ఫోటాన్స్ అని కూడా చెప్పచ్చు. సో ఇది వేవ్స్, దానికి వేవ్స్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అది ఎర్త్ కదా వస్తుంది, త్రూ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇప్పుడు దీంట్లో అబ్జెక్టివ్స్ ఏంటంటే, సో ఫస్ట్ అండర్స్టాండ్ ద బేసిక్ మెకానిజమ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ విచ్ ఆర్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఓకే, 4 ఇయర్స్ లో హీట్ కండక్షన్ అనేది కండక్షన్ కి ఉండే ఒక లా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది కన్వెక్షన్ కి వాడతాం. స్టీఫన్ బోల్ట్జ్మన్స్ లా ఆఫ్ రేడియేషన్. సో ఈ త్రీ లాస్ చాలా ఇంపార్టెంట్.
దాని తర్వాత ఏంటంటే ఐడెంటిఫై ద మెకానిజం ఆఫ్ ఈ ట్రాన్స్ఫర్ దట్ అకర్స్ సైమల్టేనియస్లీ ఇన్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు సోలార్ రేడియేషన్ ప్లస్ కన్వెక్షన్ అయ్యొచ్చు, లేకపోతే కండక్షన్ ప్లస్ కన్వెక్షన్ అయి ఉండొచ్చు. సో ఒక కాంబినేషన్, లేకపోతే మూడు స్టేట్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ త్రీ మెకానిజమ్స్, మూడు కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెవలప్ అన్ అవేర్నెస్ ఆఫ్ ది కాస్ట్ అసోసియేటెడ్ విత్ హీట్ లాసెస్. హీట్ లాస్ అవ్వడం వల్ల ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, దాన్ని బట్టి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ అవుతే కాస్ట్. సో ఆ కాస్ట్ అనేది ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం హీట్ లాస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏం లేదు, హీట్ లాస్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎనర్జీ లాస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ తీసుకుంటే, ఎయిర్ కండిషనింగ్ హీట్ లాసెస్ లో తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ కుకింగ్ చేస్తున్నారు, ఓ పక్కన ఏసీ వేసి ఉంచారు కిచెన్ లో, అప్పుడు ఏమవుతుంది, హీట్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటుంది. సో దట్స్ అ లాస్. సో వేరియస్ హీట్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తారు ప్రాక్టికల్ గా అనేది చూడొచ్చు. ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో ఇక్కడ ఏంటంటే హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని ద ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని కూడా అంటాం. సో అది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎలా మూవ్ అవుతుంది యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ ఇక్కడ. సో థర్మోడైనమిక్ అనాలిసిస్ అనేది ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతాం కానీ టైం, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి అస్సలు మాట్లాడడం. ఒక సిస్టమ్ తీసుకుంటాం, ఆ సిస్టమ్ ఒక ప్రాసెస్ అండర్ ఉంటాం, ఒక ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ఇంకో ఈక్విలిబ్రియం స్టేట్ కి వెళ్ళింది. ఒక ప్రెషర్, ఒక పర్టికులర్ ప్రెషర్ టెంపరేచర్ వాల్యూమ్ నుంచి ఇంకో పర్టికులర్ ప్రెషర్ టెంపరేచర్ వాల్యూమ్ కి రీచ్ అయింది అంటాం. కానీ ఎంత టైం, హౌ లాంగ్, అది మనం థర్మోడైనమిక్స్ అస్సలు పట్టించుకోము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ as heat is always from high temperature నుంచి లో టెంపరేచర్. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే, ఇప్పుడు రెండు ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలోకి వచ్చేసిందో, అంటే సేమ్ టెంపరేచర్కి వచ్చేసిందో, ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంకా ఆగిపోతుంది అంటాం. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పటికీ కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కానీ అసలు ఇదేంటంటే హీట్ ట్రాన్స్ఫర్, సపోజ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ, ఒక ఫ్రెండ్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరి దగ్గర అయితే ఏ రోజు ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయో వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. మనీ అనేది అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలాగే హీట్ ట్రాన్స్ఫర్ అనేది అది ఎప్పుడు అయిపోతుందంటే ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంకా ట్రాన్స్ఫర్ అనేది అక్కర్లేదు. సో ఇద్దరి దగ్గర ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నప్పుడు ఇంకా ఒక ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా టెంపరేచర్, రెండు బాడీస్ పక్క పక్కన ఉన్నాయి, రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉంది అంటే ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరుగుతుంది, జరగదు. అదే ఇప్పుడు ఒక పర్టికులర్ రెండు బాడీస్ పక్క పక్కన ఉన్నాయి, ఒకటేమో ఐస్ లా ఉంది, ఇంకోటేమో వేడిగా మండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు వేడిగా ఉండే హాట్ ఆబ్జెక్ట్ నుంచి
కోల్డ్ ఆబ్జెక్ట్ కి ఎంతో కొంత ఎనర్జీ లాస్ ఉంటుంది, ఒక హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అది రెండు సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది. ఏం లేదండి, ఒక కాఫీ తీసుకొచ్చి రూమ్ లో పెట్టుకున్నారు, ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ 25 ఉంది, మీరు తీసుకొచ్చినంత 60 డిగ్రీస్ ఉన్నా లేకపోతే 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నా అది ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్కి ఏదో ఒక టైంలో ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు ఆ కాఫీ రూమ్ రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ ఏంటంటే అన్ని మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఒక టెంపరేచర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాల్సింది. సో ఒక హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి జరిగే ఒక ట్రాన్స్ఫర్ని హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇంకా డీటెయిల్డ్గా ఇది ఏం జరుగుతుంది, కండక్షన్ అంటే ఏంటి? కండక్షన్ అంటే సాలిడ్ టు సాలిడ్. ఓకే, అది సాలిడ్ లోపల ఎలా ఉంటుంది? సాలిడ్ లోపల హై ఎనర్జెటిక్ పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అవి వైబ్రేట్ అయినప్పుడు ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అక్కడ ఆ టెంపరేచర్ వలన ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడి నుంచి అడ్జసెంట్ తక్కువ ఎనర్జీ ఉండే పార్టికల్స్ ఇంట్రాక్షన్ జరుగుతుంది. సో కండక్షన్ అనేది జరుగుతుంది. కండక్షన్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అన్నిటిలోనూ జరుగుతుంది అంటారు. అంటే లిక్విడ్ అంటే ఏంటంటే స్టాండ్ స్టిల్ లిక్విడ్ అని ఉంటుంది. దాన్ని సాలిడ్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ మూమెంట్ ఉండదు. సో అటువంటి చోట్ల కండక్షన్ జరిగినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ లో ఇప్పుడు ఆ లాటిస్ స్ట్రక్చర్ అనేది వేరే రకంగా ఉంటుంది. సో కొల్యూషన్స్, డిఫ్యూషన్ ఆఫ్ మాలిక్యూల్స్ వలన కండక్షన్ అనేది జరుగుతుంది. కానీ సాలిడ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అది ఆ వైబ్రేషన్ ఏం లేదు. రెండు సెల్ ఫోన్స్ పక్క పక్కన పెట్టారు, ఒక సెల్ ఫోన్ రింగ్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా పక్కన ఉండే సెల్ ఫోన్ కూడా ఎంతో కొంత దాని మీద ఎఫెక్ట్ పడుతుంది, అది కూడా అటు ఇటు కదులుతుంది. ఇక్కడ కాఫీ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ ఏంటంటే ఒక కోల్డ్ క్యాన్ డ్రింక్, ఒక కోక్ అనుకోండి, దాన్ని ఒక వార్మ్ రూమ్ లో తీసుకొచ్చి పెట్టారు, అప్పుడే అవుతుంది. అది ఆ రూమ్ టెంపరేచర్ 36 డిగ్రీ సెల్సియస్ అంటే ఆ టెంపరేచర్ రావాల్సింది, కొంత టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే అది మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో ఇప్పుడు మెటీరియల్ ఇచ్చేసారు, ఆ డ్రింక్ టైప్ ఏంటి? సో అల్యూమినియం. ఇప్పుడు ఇదే అల్యూమినియం క్యాన్ లోపల ఉండే టెంపరేచర్ T1, లోపల ఉండే టెంపరేచర్ T2 అనుకున్నాం, బయట వార్మ్ టెంపరేచర్ T1 అనుకున్నాం. సో బయట నుంచి లోపలికి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఆ థిక్నెస్, ఆ క్యాన్ ఒక థిక్నెస్ ఎంత ఉంటుంది, దాని జామెట్రీ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే ఒక హాట్ వాటర్ ట్యాంక్ చుట్టూ ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంది. సో
ఇప్పుడు ఏంటంటే ఒక హాట్ వాటర్ ట్యాంక్ ఉంది. దాని చుట్టూ ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ గ్లాస్ వల్ చుట్టూ వ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది? హీట్ లాస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఫ్లాస్క్ లో చూసినట్టు అక్కడ కూడా హీట్ లాస్ అనేది, రేట్ ఆఫ్ హీట్ లాస్ అనేది బాగా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, ఇన్సులేషన్ ఎంత థిక్గా ఉంటుందో అంత తక్కువ హీట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇది లార్జర్ ద ట్యాంక్, లార్జర్ ద సర్ఫేస్ ఏరియా అండ్ దస్ ద రేట్ ఆఫ్ హీట్ లాస్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కానీ ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ లాస్ జరుగుతుంది అంటున్నారు. అందుకే మీరు బైక్స్ లో ఇంజిన్ చూస్తే పక్కన ఫిన్స్ ఎక్కువ సర్ఫేసెస్ ఉంటాయి. బైక్ ఇంజిన్ చూస్తే ఎక్కువ సర్ఫేసెస్ ఉంటాయి. సో సర్ఫేస్ ఏరియా మొత్తం క్యాల్కులేట్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఇంజిన్ స్పేస్ కన్నా చాలా ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో అది దేనికంటే తొందరగా హీట్ లాస్ జరగడానికి. సో ఇక్కడ ఏంటంటే ఆ ఏరియా రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అనేది ఆ ఏరియా, మళ్ళీ టెంపరేచర్ డిఫరెన్స్, అది కాకుండా థిక్నెస్, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. థిక్నెస్ ఎంతైతే తక్కువ ఉంటుందో అంత ఫాస్ట్గా కండక్షన్ జరుగుతుంది. థిక్నెస్ పెరిగే కొద్దీ కండక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కానీ ఇప్పుడు ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ చేస్తామో అంత ఫాస్ట్గా కండక్షన్ అనేది జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఎక్కువ స్పీడ్తో ఆ హీట్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. సో రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్. సో ఇక్కడ చూస్తే క్యూ డాట్ కండక్షన్ ఇస్ ఈక్వల్ టు కే టెంపరేచర్ డిఫరెన్స్ T1 minus T2 by delta x is equal to minus Ka dt by dx. ఇక్కడ సర్ఫేస్ ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉన్నారు. హీట్ ట్రాన్స్ఫర్ 4010 వాట్స్ అంటున్నారు. టెంపరేచర్స్ 3020 అంటున్నారు. సో కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షన్ K is the thermal conductivity, the measure of ability of a material to conduct heat. సో ఇక్కడ ఏంటంటే లిమిటింగ్ కేస్ డెల్టా ఎక్స్ ఇస్ టెన్స్ టు జీరో. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? మైనస్ కేఏ డిటి బై డిఎక్స్ అవుతుంది. సో దీన్నే 4 years law ఆఫ్ హీట్ కండక్షన్ అంటారు. సో డిటి బై డిఎక్స్ అనేది టెంపరేచర్ గ్రేడియంట్. అది ఎంత ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే థిక్నెస్ థిక్నెస్ డిఎక్స్ అనేది ఫిక్స్ చేద్దాం. కానీ టెంపరేచర్ డిఫరెన్స్ బాగా ఎక్కువ ఉంటే ఈ గ్రేడియంట్ అండ్ స్లోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో స్లోప్ ఎక్కువ ఉంటే కండక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
సో అది డిఫరెంట్ స్లోప్స్ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు 40 to 20, 50 to 20 టెంపరేచర్ డిఫరెన్స్ పెరిగే కొద్దీ మీకు స్లోప్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నెగటివ్స్ ఏంటి అని అడిగారంటే, నెగటివ్స్ అండ్ స్లోప్ 30 నుంచి 20 వరకు పడిపోయింది. సో దీన్ని నెగటివ్ స్లోప్. ఇది పాజిటివ్ స్లోప్ అంటే అప్వర్డ్స్ ఉండదు. ఇదేంటంటే 30 నుంచి 20కి తగ్గిపోతుంది. సో ఇది నెగటివ్ స్లోప్. సో ఇప్పుడు ఇదేంటంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మన ఏరియా అనేది మనం చూడట్లేదు. ఇది ఈ ప్లేట్, ఇది దీన్ని సైడ్ వ్యూ, ఇదే మనం ఇక్కడ చూసాం బి లో. సో ఏరియా అనేది డైరెక్ట్లీ opposing, డైరెక్ట్లీ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇది డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. దీనికి డైరెక్ట్ నార్మల్ గా ఉంటుంది. సో ఇప్పుడు హీట్ లాస్, ఇప్పుడు ఇదంతా డైమెన్షన్స్ ఇచ్చారు, హెచ్ ఎంత, డబ్ల్యూ ఎంత, ఈ థిక్నెస్ ఎంత, అన్ని ఇచ్చినప్పుడు ఈ ఏరియా అంత, ఇది హెచ్ఎంఓ 5, డబ్ల్యూఎంఓ 3 అనుకుంటే టోటల్ ఏరియా 15. థిక్నెస్ ఎంత అంటే 25 సెంటీమీటర్. సో ఇక్కడ ఏంటంటే ఈ థిక్నెస్ కి ఏరియాకి అసలు సంబంధమే లేదంటున్నారు. ఎందుకంటే థిక్నెస్, ఏరియా అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ హీట్ లాస్ త్రూ ఏ రూఫ్. సో ఇది ఇప్పుడు యుఎస్ లో అక్కడ తీసుకుంటే, ఫారిన్ కంట్రీస్, యూరోప్ అలాంటి ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళ హౌసెస్, హోమ్స్ అవన్నీ ఏంటంటే హీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్స్ ఒక్కొక్కసారి మైనస్ లో కూడా వెళ్తుంది. సో అక్కడ ఎలక్ట్రికల్ హీటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే హీట్ లాస్ అనేది మినిమైజ్ చేసుకుంటూ ఉంటారు. హీట్ లాస్ మినిమైజ్ చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ లేయర్ ఆఫ్ కాంక్రీట్ ఉందంటున్నారు. ఇన్నర్ టెంపరేచర్ ఎంత, అవుటర్ టెంపరేచర్ ఎంత. ఇన్నర్ టెంపరేచర్ 15 అంటున్నారు. సో మినిమం కంఫర్ట్ కి కనీసం 15 అని ఉండాలి. బయట టెంపరేచర్ 4 డిగ్రీస్ అంటున్నారు. సో 10 అవర్స్ కి అది కాన్స్టెంట్ గా మనం లోపల 15 మెయింటైన్ చేయాలి. ఎంత హీట్ లాస్ అనేది యూజువల్ గా జరుగుతుంది అది క్యాలిక్యులేట్ చేసుకుంటే, దాన్ని బట్టి మనం ఆ హీట్ లాస్ ని కాంపెన్సేట్ చేసేటట్టు హీట్ జనరేట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు హీట్ లాస్ వలన ఎంత ఎలక్ట్రిసిటీ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద కాంక్రీట్ రూఫ్, outer surface of concrete roof. సో ఇన్నర్ టెంపరేచర్ 15 డిగ్రీస్ మెయింటైన్ చేయగలంటే బయట మన కంట్రోల్లో ఉండదు. బయట అట్మాస్ఫియర్ సపోజ్ 4 డిగ్రీస్ ఉందంటే 4 డిగ్రీస్ అది మనం ఏం కంట్రోల్ చేయలేం. కానీ లోపల మన థెర్మోస్టాట్ ద్వారా 15 అంటే 15కి మెయింటైన్ చేయొచ్చు. సో
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ద ఇన్నర్ అండ్ outer surfaces of the flat concrete roof of electrically heated homes during a night. సో నైట్ అంటే ఒక 10 hours తీసుకుంటున్నారు వీళ్ళు. సో ద హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ద రూఫ్ అండ్ ఇట్స్ కాస్ట్ దట్ నైట్ ఆర్ డిటర్మైన్డ్. ఓకే. సో అసంప్షన్స్, మనం తీసుకునే అసంప్షన్స్ ఏంటి? ఇది స్టడీ ఆపరేటింగ్ కండిషన్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఈ పర్టికులర్ 10 hours నైట్ కి బయట టెంపరేచర్ 4 degrees అలా కాన్స్టెంట్ మెయింటైన్ అవుతుంది. అలాగే లోపల కూడా మనం 15 అలా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేద్దాం. ఇది ఒక సింప్లిఫికేషన్, ఒక అసంప్షన్. అలాగే ఈ ప్రాపర్టీస్ కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ రూఫ్, ఇది కాంక్రీట్ రూఫ్. ఈ కాంక్రీట్ రూఫ్ ఒక థర్మల్ కండక్టివిటీ ఎంత? 0.8 watt/meter Kelvin. సో ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ద రూఫ్ ఎంత? రూఫ్ 6 into 8 meters రూఫ్ ఇది. సో 48 meters square. సో అది ఏరియా. టెంపరేచర్ 15.4, అది టెంపరేచర్ డిఫరెన్స్. ఇది థిక్నెస్ ఎంత? 25 centimeter. సో దాన్ని 0.25 meter చేసాం. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే Q డాట్ ఈజ్ ఈక్వల్ టు K T1 - T2/L. దీన్ని బట్టి మనకి ఎంత హీట్ లాస్ త్రూ ద రూఫ్, ఎంత కండక్షన్ ద్వారా ఎంత లాస్ అయిందని తెలిసిపోతుంది. సో వన్స్ అది తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటూ డెల్టా టీ. మనకి టైం ముందే చెప్పారు ఒక 10 hours. సో 10 hours మనం మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు వచ్చేది టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ లాస్. అది 16.9 kWh. ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, యూనిట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు 16.9 kWh ఎంత? సో అక్కడ యూనిట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది మారుతూ ఉండొచ్చు, పెట్రోల్ డీజిల్ లాగా ఇది అస్తమానం వేరీ అవుతూ ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ డేకి 0.08 per kWh ఉందనుకోండి. సో ఇక్కడ మనకి ఎంత కాస్ట్ తెలిసిపోయింది. సో ఇక్కడ డిస్కషన్ ఏం చెప్తున్నారంటే ద కాస్ట్ టు ద హోమ్ ఓనర్ of the heat loss through the roof that night is $1.35. The total heat bill will be much larger since the heat losses through the walls are not considered in these calculations. So walls మనం కన్సిడర్ చేయాలి. వాల్స్ ఇప్పుడు బయట 4 degrees Celsius లోపల 15 ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపల నుంచి బయటికి ఎంతో కొంత హీట్ ఎనర్జీ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. ఈ వాల్స్ కూడా కాంక్రీట్ అయి ఉండొచ్చు. సో ఆ లాసెస్ మరి ఎందుకు కన్సిడర్ చేయలేదు, మరి ఇక్కడ తెలియట్లేదు. కానీ అది కూడా కన్సిడర్ చేయాలి. మేబీ చుట్టూ వేరే ట్రీస్ కానీ ఉండొచ్చు. సో అది మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకు అసెంప్షన్ తీసుకున్నారని. సో ఇక్కడ మన కండక్టివిటీ చార్ట్ అనేది చూస్తే డైమండ్ కి చాలా ఎక్కువ కండక్టివిటీ ఉంది. సో కాపర్ మనకు తెలిసి చాలా హై కండక్టివిటీ 400, కానీ డైమండ్ అనేది 2400 వరకు ఉన్నది, ఆల్మోస్ట్ 6 times
హైయెస్ట్ ఫస్ట్ డైమండ్ వస్తుంది. తర్వాత ఇంకా సిల్వర్, కాపర్ ఆల్మోస్ట్ ఈక్వల్లో ఉన్నాయి. 429, 401. తర్వాత గోల్డ్. దాని తర్వాత కాపర్ కి అల్యూమినియం కి ఆల్మోస్ట్ 2 టైమ్స్ డిఫరెన్స్. సో అల్యూమినియం కి అయన్ కి వచ్చేసరికి 240, ఇది 80 అనుకోండి. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. మెర్కురీ చాలా తక్కువ, 8.54. తర్వాత గ్లాస్ కి తీసుకునేట్టు, గ్లాస్ కండక్టివిటీ చాలా తక్కువ ఉంది. బ్రిక్, గ్లాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నట్టున్నాయి. 0.78, 0.72. వాటర్ అనేది 0.607. హ్యూమన్ స్కిన్ 0.37. వుడ్ 0.17. ఇంకా ఎయిర్ అనేది 0.026. యూరిథేన్ ఫోమ్ అది కూడా 0.026. ఎయిర్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే అది చాలా లో కండక్టివిటీ ఉండే ఒక మెటీరియల్. కానీ మనకి ఎయిర్ ఫ్లో ఉంటే బాగుంటుంది. అప్పుడు ఎయిర్ ఫ్లో ఉంటే అది మనం ఇప్పుడు ఎయిర్ ఫ్లో కన్సిడర్ చేయొద్దు, జస్ట్ ఎయిర్ కన్సిడర్ చేద్దాం. సో ఎయిర్ అనేది ఇట్స్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది హై స్కూల్ టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు బర్డ్స్ కి ఎలాగ వింటర్ లో ఎలాగ అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే, వింగ్స్ మధ్యలో కొంచెం ఎయిర్ ట్రాప్ చేసుకుని ఉంచుకుంటుంది. సో దాని వలన కండక్టివిటీ, లో కండక్టివిటీ మెటీరియల్ ఒక ఇన్సులేటర్ కింద యాక్ట్ అవుతుంది. సో కొన్ని స్వెటర్స్ చూసినట్టు మధ్యలో ఎయిర్ గ్యాప్ మెయింటైన్ చేస్తారు. సో ఆ ఎయిర్ గ్యాప్ అనేది కండక్షన్ బ్యారియర్ కింద ఉంటుంది. సో హీట్ లాస్ అనేది అంత తొందరగా జరగదు. సో ఇక్కడ థర్మల్ కండక్టివిటీ గురించి ఏం చెప్తారో చూద్దాం. సో వీ హ్యావ్ సీన్ దట్ డిఫరెంట్ మెటీరియల్స్ స్టోర్ హీట్ డిఫరెంట్లీ. అసలు థర్మల్ కండక్టివిటీ అంటే ఏమంటున్నారంటే, అది ఎబిలిటీ టు స్టోర్ థర్మల్ ఎనర్జీ అంటారు. అది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అనేది ఎబిలిటీ టు స్టోర్ థర్మల్ ఎనర్జీ. ఇప్పుడు వాటర్ కి 4.18 ఉంటుంది, కానీ అయాన్ కి తక్కువ. కంపేర్ టు వాటర్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ తక్కువ. లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు, వాటర్ అనేది 10 టైమ్స్ ఎక్కువ, అయాన్ కన్నా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ వాటర్ ఉన్నదని చెప్పొచ్చు. లైక్ వైజ్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే, the thermal conductivity K is a measure of material's ability to conduct heat. Hmm. ఎంత బాగా హీట్ అనేది కండక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కాపర్ అనేది చాలా చోట్ల హీట్ ఎక్స్చేంజర్స్, మళ్ళీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వస్తే మీరు కాపర్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. గోల్డ్ కూడా వాడతారు. కాపర్, అల్యూమినియం ఎక్కువ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో కాపర్ అండ్ అల్యూమినియం వాడతారు. తర్వాత గోల్డ్. ఈ పాత కంప్యూటర్స్ అవి చూసుకుంటే దాంట్లో పాత ఆ చిప్స్ లో గోల్డ్ అనేది ఉంటుంది.
సో ఇక్కడే ఏంటంటే అయన్ కండక్ట్స్ హీట్. ఇక్కడ వాటర్ అనేది 0.607, కానీ అయన్ అనేది 80.2, 100 టైమ్స్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే అయన్ అనేది 100 టైమ్స్ ఎక్కువ వాటర్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా కండక్ట్ చేసుకుంటున్నారు. సో వాటర్ అనేది పూర్ కండక్టర్, ఎయిర్ కన్నా వాటర్ గుడ్ కండక్టర్. కానీ అయన్తో కంపేర్ చేసినప్పుడు వాటర్ అనేది బ్యాడ్ కండక్టర్. బ్యాడ్ అనుకున్న పూర్ కండక్టర్ నుంచి. ఇప్పుడు డైమండ్తో కంపేర్ చేసుకుంటే కాపర్ కూడా ఒక పూర్ కండక్టర్ అయిపోతుంది. ఎందుకంటే డైమండ్ 2300, అంటే 6 టైమ్స్, ఆల్మోస్ట్ 6 టైమ్స్ హయ్యర్ దెన్ కాపర్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్ ఎలా ఉందంటే 16.1. అదే ఇప్పుడు హీట్ కండక్షన్ ఈక్వేషన్, 4 ఇయర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్. ఇది కండక్టివిటీ కే. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కే అని కూడా అంటారు. సో ద ఈక్వేషన్ 16.1, అదే 4 ఇయర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అండర్ స్టడీ స్టేట్ కండిషన్స్. సో per unit thickness, per unit area, per unit temperature difference. Thermal conductivity is a measure of the material to conduct heat. So a high value of thermal conductivity indicates that higher value ఉంటే ఇప్పుడు కాపర్ కన్నా డైమండ్ కి చాలా హైయర్ వాల్యూ ఉంది. సో కాపర్ తో కంపేర్ చేసినప్పుడు డైమండ్ ఇస్ ఎక్సలెంట్ హీట్ కండక్టర్. కాపర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, కానీ డైమండ్ అనేది 6 టైమ్స్ బెటర్. సో కంపారిటివ్లీ డైమండ్ ఇస్ అ గుడ్ కండక్టర్. అలాగే ఇప్పుడు లో వాల్యూ తీసుకుంటే ఉంటే అది పువర్ కండక్టర్. పువర్ కండక్టర్ నుంచి లేకపోతే ఇన్సులేటర్ నుంచి, అది ఇన్సులేటర్ కింద వాడుకోవచ్చు, రబ్బర్ని ఇన్సులేటర్ కింద వాడుకోవచ్చు, వుడ్ని కూడా చాలా చోట్ల ఇన్సులేటర్ కింద వాడుకుంటారు. సో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వుడ్ తోటి వాళ్ళు బిల్డింగ్స్ కూడా కట్టుకుంటారు, ఎందుకంటే ఆ హీట్ లాస్ అనేది తక్కువ ఉండాలి. సో కాంక్రీట్ అనేది 0.8 అవుతుంది, ఇది 0.17 ఉంది. సో కాంక్రీట్ కన్నా వుడ్లో చాలా తక్కువ హీట్ లాస్ ఉంది కాబట్టి ఇది కోల్డ్ కంట్రీస్ లో వుడ్ ఎక్కువ వాడే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టేబుల్ మనం చూసాం. సో కాపర్ థర్మోకండక్టివిటీ అంటే 400 వాట్/మీటర్ కెల్విన్. అంటే ఒక 1 మీటర్ థిక్ కాపర్ వాల్ తీసుకుంటే 1 మీటర్ థిక్నెస్, ఆ వాల్ ఒక థిక్నెస్ 1 మీటర్ అంటారు, చాలా థిక్ అది. విచ్ విల్ కండక్ట్ హీట్ అట్ ద రేట్ ఆఫ్ 401 watt/meter square area per Kelvin temperature difference across the wall. సో కాపర్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ ఏంటంటే గుడ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ యాజ్ వెల్ as గుడ్ హీట్ కండక్టర్స్. సో హై వాల్యూ థర్మల్ కండక్టివిటీ.
వుడ్, రబ్బర్, స్టైరోఫోమ్ అంటే థెర్మోకోల్ అంటాం. ఏఎన్ పోర్ కండక్టర్. థెర్మోకోల్ అనేది కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి వాడతారు. స్టైరోఫోమ్, ఈపీఎస్ అనొచ్చు, స్టైరోఫోమ్ అనొచ్చు, థెర్మోకోల్, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. సో ఇవన్నీ పోర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. థర్మల్ కండక్టివిటీ చాలా లో వాల్యూస్ ఉంటాయి. 0.026 అనేది ఎయిర్ యొక్క థర్మల్ కండక్టివిటీ. యూరిథేన్ ఫోమ్ అది కూడా 0.026. సో ఇక్కడ by measuring the two surface temperatures of the material when steady heat transfer is reached and substituting them into equation. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే థర్మల్ కండక్టివిటీస్ ఆఫ్ మెటీరియల్స్ అని ఓవర్ వైడ్ రేంజ్ మారుతుంది. థర్మల్ కండక్టివిటీస్ ఆఫ్ గ్యాసెస్ such as air vary by a factor. ఇప్పుడు కాపర్తో కంపేర్ చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ 10,000 times తక్కువ. ప్యూర్ క్రిస్టల్స్, డైమండ్ అనేది చాలా ప్యూర్ క్రిస్టల్, సో దానికి హైయెస్ట్ థర్మల్ కండక్టివిటీ ఉంది. అలాగే మెటల్స్ కూడా హై థర్మల్ కండక్టివిటీస్ ఉంటాయి. గ్యాసెస్ మళ్ళీ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ వాటికి థర్మల్ కండక్టివిటీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ అనేది ఏంటంటే మెషర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ such as molecules or atoms of the substance. టెంపరేచర్ అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అంటారు. కానీ ప్రిసైజ్ గా సైంటిఫిక్ డెఫినేషన్ చెప్పాలంటే ఆ పార్టికల్స్ లో ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో, కైనెటిక్ ఎనర్జీ అయితే ఉంటుందో, అంటే పార్టికల్స్ అంటే ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఇలాంటి ఒక సబ్స్టెన్స్ లో ఉండే ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఎంత కైనెటిక్ ఎనర్జీతో ఉంటుందో. సో కైనెటిక్ ఎనర్జీ కూడా రకరకాల కైనెటిక్ ఎనర్జీస్ ఉండొచ్చు. రొటేషనల్ మోషన్ ఉండొచ్చు, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు. కానీ ఏదో కైనెటిక్ ఎనర్జీ. సపోజ్ రెండు ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండే పార్టికల్స్ కొలైడ్ అయినాయి అంటే అప్పుడు ఒకదానికి హై ఎనర్జీ ఉంటుంది, ఇంకోదానికి లో ఎనర్జీ ఉంటుంది. సో హైయర్ ఎనర్జీ లో ఎనర్జీ హిట్ చేసినప్పుడు లో ఎనర్జీ కూడా ఎంతో కొంత గెయిన్ ఉంటుంది, హైయర్ ఎనర్జీకి లాస్ ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ మాలిక్యూల్స్ ఒక స్పీడ్ అనేది మనం చాలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్లాస్ దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తాం? ఇప్పుడు kinetic theory of gases predicts and the experiments confirm that the thermal conductivity of gases is proportional to the square root of thermodynamic temperature T and inversely proportional to the square root of molar mass M
The thermal conductivity increases with increasing temperature. ఈ చార్ట్ చేసుకుంటే ఫస్ట్ గ్యాసెస్ ఉన్నాయి. ఎయిర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ గ్యాసెస్ అన్ని చాలా తక్కువ థర్మల్ కండక్టివిటీ ఉన్నాయి. తర్వాత ఫైబర్, వుడ్, ఫోమ్ ఇవన్నీ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ మనం వాడే ఇవన్నీ. సో ఫోమ్ ఎక్కడ వాడతాం ఒకసారి చెక్ చేయండి. ఫోమ్స్ చాలా చోట్ల మనం ఇన్సులేటర్ కింద వాడతాం, థర్మల్ ఇన్సులేటర్ కింద. సో అది ఎక్కడ వాడతాం, కొన్ని అప్లికేషన్స్ చెక్ చేసి కమెంట్ చేయండి. సో ఫైబర్స్ ఫైబర్స్ ఎక్కడ వాడతాం ఇన్సులేషన్ కింద, అది కూడా చెక్ చేసి కమెంట్ చేయండి. వుడ్ ఇన్సులేషన్, వుడ్ అనేది వాల్ మెటీరియల్గా వాడచ్చు కోల్డ్ ప్లేసెస్లో. సో వాల్ మంచి ఇన్సులేటర్గా ఉండాలి. సో ఇదంతా లెస్ దెన్ 1. తర్వాత లిక్విడ్, ఆయిల్, వాటర్, మెర్క్యూరీ ఇదంతా లెస్ దెన్ 10 లిక్విడ్స్. తర్వాత ఆక్సైడ్స్, రాక్, ఫుడ్, రబ్బర్ ఇవన్నీ నాన్ మెటాలిక్ సాలిడ్స్. సో ఇవన్నీ లెస్ దెన్ 100. ఇప్పుడు మనం స్టీల్, బ్రాన్స్, నిక్రోమ్ అవన్నీ కూడా, నిక్రోమ్ క్లోజ్ టు 10. నిక్రోమ్ అనేది హీటింగ్ కాయిల్ వాడతారు. సో దట్స్ ఆల్మోస్ట్ అన్ ఇన్సులేటర్. హీటింగ్ కాయిల్ ఎందుకు వాడతారంటే మనకి రెసిస్టెన్స్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఎంత ఎక్కువ రెసిస్టెన్స్ అంటే అంత ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో అక్కడ మనకి రెసిస్టెన్స్ చాలా అవసరం. సో అందుకే ఎలక్ట్రికల్ హీటర్స్ రెసిస్టెన్స్, జూల్ హీటింగ్ లో ఉండే ఎలక్ట్రికల్ హీటర్స్ లో మీరు హీటింగ్ కాయిల్స్ ఏ మెటీరియల్ ఉందో చెక్ చేసి చూడండి. అది మోస్ట్లీ నిక్రోమే అయి ఉండొచ్చు, నిక్కల్ క్రోమియం అలాయ్, స్టీల్, బ్రాన్స్, అల్యూమినియం అలాయ్స్ ఇవన్నీ 100 రేంజ్ ఉన్నాయి. తర్వాత ప్యూర్ మెటల్స్ సిల్వర్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సిల్వర్, కాపర్ బాగా ఎక్కువ ఉంది. సిల్వర్ 300, కాపర్ 400. సో ప్యూర్ మెటల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ క్వార్ట్స్ నిక్రోమ్ కి దగ్గరలోనే ఉంది. నిక్రోమ్ స్టీల్ కి దగ్గరలో ఉంది. బెరిలియం ఆక్సైడ్ ఆల్మోస్ట్ 100 ఉంది. సో క్లోజ్ టు అల్యూమినియం అలాస్. సిలికాన్ కార్బైడ్, సిలికాన్ కార్బైడ్ కాపర్ కన్నా చాలా ఎక్కువ థర్మల్ కండక్టివిటీ ఉంది. సో దీని అప్లికేషన్ ఎక్కడైనా ఉంటే చెక్ చేయండి. సిలికాన్ కార్బైడ్ యాజ్ అ థర్మల్ కండక్టివిటీ మెటీరియల్, హైయర్ థర్మల్ కండక్టివిటీ మెటీరియల్ ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. డైమండ్, గ్రాఫైట్, గ్రాఫైట్, డైమండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేయండి. ఎందుకంటే డైమండ్ చాలా ఎక్కువ థర్మల్ కండక్టివిటీ ఉండడం వల్ల దాన్ని ఎక్కడో ఏదో ఒక ఇండస్ట్రియల్ అప్లికేషన్లో నాకు తెలిసి వాడచ్చు. గ్రాఫైట్ కూడా మేబీ దేంట్లోనో ఏదో ఇండస్ట్రియల్ ప్రాసెస్లో వాడచ్చు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇది క్యాల్కులేషన్స్ ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ 1000 కెల్విన్ అవుతుంది. థర్మల్ కండక్టివిటీ 0.343 వాట్ పర్ మీటర్ కెల్విన్ అవుతుంది. మోలార్ మాస్ 29. సో హీలియం కన్నా ఎంత తక్కువ అని అడుగుతున్నారు. ఇది అసలు లాటిస్ వైబ్రేషన్స్ ఆఫ్ సాలిడ్ ఎలా ఉంటుంది, లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, అసలు ముందు తెలుసుకోవాలి. సాలిడ్ కి, లిక్విడ్ కి, గ్యాస్ కి ఉండే డిఫరెన్స్ ఏంటో మనకి అర్థం అవ్వాలి. సాలిడ్ లో తీసుకుంటే స్ట్రక్చర్ అనేది
పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్ లిక్విడ్స్లో ఒక చంక్, ఒక చోట ఒక చంక్ ఉంటే మళ్ళీ ఇంకో చోట ఇంకో చంక్ ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్లో ఏంటంటే మాలిక్యులర్ కొలిషన్స్ జరుగుతూ ఉంటాయి. మాలిక్యులర్ డిఫ్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది. గ్యాసెస్ లో కూడా అలా జరుగుతుంది. కాకపోతే లిక్విడ్ కి గ్యాస్ కి డిఫరెన్స్ ఏంటి? లిక్విడ్ లో గ్రూప్ చాలా పెద్దది, కానీ గ్యాసెస్ లో చూస్తే అసలు ఒక్కోటి ఇండివిజువల్ డైరెక్షన్ లో ఉంది. ఒక్కోటి ఒక్క పార్టికల్ కి ఇంకో పార్టికల్ కి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మీరు వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేస్తే స్టీమ్ అవుతుంది. సో స్టీమ్ అనేది ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది. ఒక పార్టికల్ కి ఇంకో పార్టికల్ కి మధ్యలో ఉండే గ్యాప్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది.